అందరికీ నమస్కారం. అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, బాగా తిరుగుతున్నారు, ఒంటరిగా అన్ని దేశాలు ప్రయాణం చేసేస్తున్నారు. అంత అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు, చదువులో టాపర్గా ఉన్నారు. చివరికి వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏమిటో తెలుసా అండి? వాళ్ళు ఇష్టపడ్డ అబ్బాయిని కానీ, లేదా పెళ్లి చేసిన పెద్దలు పెళ్లి చేసినటువంటి అబ్బాయిని కానీ, భర్తని కానీ, వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాలు వాళ్ళతో క్లియర్గా చెప్పట్లా. చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే రోజులు బాగాలేవు. 10th క్లాస్లోనే ప్రేమ, ఇంటర్లో ప్రేమ, డిగ్రీలో ప్రేమ, పీజీలో ప్రేమ, ఉద్యోగంలో ప్రేమ. ఈ ప్రేమ 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 ఆడపిల్లలంటేనే ఏదో ఐటమ్ అనుకుని వెధవలు మగవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు సమాజంలో. సమాజంలో లేని ప్రదేశం అంటూ ఉండదు. ప్రకృతి ఉన్నంతవరకు అది జరుగుతుంది, అంతే, మార్పు రాదు. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే తన భర్తని స్వీకరిస్తుందో, ఆ భర్తని తన సొంతంగా ముందు మార్చుకొని, నా గతం గురించి నీకు అవసరం లేదు, నీ గతం గురించి నాకు అవసరం లేదు, నా మనసులో కోరికలు ఇలా ఉంటాయి, నా మనసులో కోరికలన్నీ నువ్వు తీర్చగలగాలి, నా మెంటాలిటీ ఇది, నాకు ఇలా ఉంటే ఇష్టం ఉంటుంది, ఇలా ఉంటే ఇష్టం ఉండదు అని ముందుగానే పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. తనకు శృంగారం పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత మోతాదులో ఉంటుంది, జుగుప్సాకరం ఉంటుందా, అసలు ఇష్టమే ఉండదా, చాలా ఇష్టం ఉంటుందా, ఎలా ఉంటే నేను బాగుంటాను భర్తతో అని చెప్పేటువంటి విషయాలు కూడా ఈరోజు ప్రతి అమ్మాయి మనసు విప్పి మాట్లాడితేనే వాళ్ళ దాంపత్యం నిలబడుతుంది. ఈ మొహమాటం ఉన్నంత వరకు మనం సర్వనాశనం అయిపోతుందని తెలియజేస్తూ నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.